రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అదేనండో ఈ రాగి సంగటి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చికెన్ కర్రీతో మటన్ కర్రీతో దేంతో తిన్నా సూపర్ గా ఉంటుంది. మరి తయారు చేసేసుకుందామా? ముందుగా 2 గుప్పెళ్ల బియ్యాన్ని అరగంట వరకు నానపెట్టేసుకోండి. కుక్కర్ లోకి 4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులోకి నానపెట్టుకున్న రైస్ వేసేసి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి మూతతో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానిచ్చుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అన్నం అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. మేము ఎప్పటి నుంచో విజయ్ గోల్డ్ వారి రాగి పిండి యూజ్ చేస్తున్నాము. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని క్వాలిటీ చాలా బాగుంటాయండో. పిండి వేయంగానే ఒకేసారి గిరిట పెట్టి తిప్పకుండా ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఇంకా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. దించేసే ముందు ఒక 3-4 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసి బాగా కలిపేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ కి నెయ్యి రాసేసుకొని చేతులకి నెయ్యి రాసుకొని ముద్దలుగా చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్ గా ఉంటుందండో. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసేసుకోండి. విజయ్ గోల్డ్ వారి గ్రాసరీ